పెట్టలేనటువంటి ఒక పెద్ద 25 లక్షల మందితో బహిరంగ సభ జరుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ద్విగుణీకరించినటువంటి ఒక ఉత్సాహంతో ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ పార్టీకి అస్థిరత్వాన్ని కలగజేసేందుకు ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కుట్రలు బనుతున్నట్టు ఒక వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెనకటికో సామెత ఉన్నది, పనిలేని పెద్ద మనిషి పిలి తలకాయలు కొరిగిండు అన్నట్టుగా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పరిపాలన చేయటం చేతగాట్లేదు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేటువంటి తెలివి లేదు, మంత్రుల మధ్యన సయోధ్య లేదు, ఒక సుతిలేని సంసారం లెక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు, రైతులు, యువకులు, నిరుద్యోగులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నటువంటి ఒక సందర్భంలో దాని నుండి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పైన బట్టగాల్చి మీద వేసి ఇవాళ తప్పుడు ప్రచారాలు చేసి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు, ఆయన పార్టీకి చెందినటువంటి ఒక పెద్ద మనుషులంతా ఇవాళ కుట్రపూరిత వైఖరితో వ్యవహరిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మీటింగ్ అయినటువంటి ఒక రెండో రోజు నుండి మా పార్టీ యొక్క సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి ఒక ప్రజానాయకుడైనటువంటి ఒక హరీష్ రావు గారి పైన పెద్ద ఎత్తున ఇవాళ బట్టగాల్చి మీద వేసి అటు ప్రజల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు అనేక రకాలైనటువంటి అనుమానాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ప్రభుత్వంలో ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కుట్రలు బరుతా ఉన్నారు. ఎంత నీచానికి కొడిగట్టిండ్రు అంటే ఇవాళ వాళ్ళిద్దరూ బావాబమర్దులైనప్పటికీ కూడా సొంత అన్నదమ్ములు లెక్కుంటారు వాళ్ళు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రెండు పిల్లర్స్ లెక్క పార్టీకి నిరంతరంగా పనిచేసేటువంటి ఒక కృష్ణార్జున్ లెక్క పనిచేసేటువంటి ఒక అత్యంత సయోధ్య, అవగాహన కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యాలను ఆ ఇద్దరి నాయకుల మధ్యన, కేటీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారి మధ్యన వైరుధ్యాలు సృష్టించే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. లేనిపోని చిలువలు పలువలుగా అభాండాలు సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హరీష్ రావుని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసిన కేటీఆర్ గారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ పాత పేరు కోసం హరీష్ రావు గారు ఎన్నికల సంఘాన్ని అది చంద్రబాబు నాయుడు ద్వారా ఆశ్రయించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. తర్వాత కేసీఆర్ గారు అమెరికా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టనుంది అని చెప్పని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇట్లా ఏది పడితే అది మరో ఏక్నాథ్ షిండేగా అవనున్నటువంటి ఒక బలమైన పిల్లర్ హరీష్ రావు గారు అని చెప్పని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంతకాలం పార్టీకి నాలుగు పిల్లర్లుగా నిలిచిన కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ రావులు వీరిలో ఒక్కరొక్కరు తప్పుకోనున్నట్లు కోడై కూస్తున్న యావత్ తెలంగాణ కోడై కూస్తలేదు, రేవంత్ రెడ్డి కోడై కూస్తా ఉన్నాడు. ఇవాళ చిలవలు పలవలు అబద్దాలు సృష్టించి ఇవాళ తనకున్నటువంటి ఒక అధికార యంత్రాంగాన్ని, ధనబలాన్ని వినియోగించి అడ్డమైనటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్లు, ఫేస్బుక్ హ్యాండిల్లు, తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ పార్టీ యొక్క అస్తిత్వాన్ని, అస్థిరత్వాన్ని సృష్టించేటువంటి ఒక దుర్మార్గమైన ఒక ప్రయత్నాన్ని వాళ్ళ చేస్తా ఉన్నాడు. ఏం మాటలు పడితే ఆ మాటలు. టీఆర్ఎస్ పార్టీలో భారీ చీలిక, అల్లుడు కొత్త పార్టీ పెడితే కొడుకు బతుకు ఆగమవుతుందని చెప్పని రంది పడుతున్న గులాబీ దొర, ఇట్లా చిలువలు పలవలుగా ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే ప్రజలకు తెలియవలసిన అంశం ఏంటంటే, మరి ఎవరా ఈ ప్రచారం చేసేది? ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళందరూ కూడా
వెరిఫైడ్ ట్విట్టర్ హ్యాండిల్స్, వెరిఫైడ్ ఫేస్బుక్ హ్యాండిల్స్. ఇవి రేవంత్ రెడ్డి సైన్యం తెలంగాణ. ఇది రేవంత్ రెడ్డి సైన్యం తెలంగాణ. తర్వాత తెలంగాణ 365 వాళ్లకు వాళ్ళు మీడియా కంపెనీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పెయిడ్ సంస్థలివి, రేవంత్ రెడ్డి గారి జేబు సంస్థలివి. నేను ఇప్పుడే విన్నాను, ఎక్కడో జీటీవీ వాళ్ళ ఎవరో ఏదో మీటింగ్ పెడితే పోలీసు వాళ్ల సన్మానానికి సంబంధించిన సభలో సైబర్ క్రైమ్స్ ఎవరు పాల్పడితే వాళ్ళ పైన ఉక్కుపాదం మోపాలా అని చెప్పని స్వయాన చిలక పలుకులు పలుకుతున్న ముఖ్యమంత్రి గారి మాటలు విన్నాం. ఇవాళ ఈ సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న వాళ్ళు ఎవరు? స్వయాన రేవంత్ రెడ్డి గారి జేబు సంస్థలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. మరి ఈ ఉక్కుపాదం రేవంత్ రెడ్డి గారి పైన మోపాలనా వద్దా? ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను. దీనికి సంబంధించి పార్టీ తరపు నుండి వచ్చి ఈరోజు ఒక విస్తృతమైనటువంటి ఒక రీతిలో కంప్లైంట్ లాడ్జ్ చేసినాం. దురదృష్టం ఏమైపోయిందంటే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలు కావచ్చు, కంప్లైంట్లు ఇస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ మాకు పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. వ్యక్తులపైన నమ్మకం లేకపోయినా వ్యవస్థ పైన నమ్మకం ఉంది. చర్యలు చేపట్టాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి సైన్యం చిన్న కంప్లైంట్ ఇస్తే వాళ్ళను పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతా ఉన్నారు, రకరకాల రీతుల్లో ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఒక పార్టీ సీనియర్ నాయకుడి పైన పార్టీ మొత్తాన్ని అస్తిత్వాన్ని అస్థిరత్వాన్ని మొత్తం కూడా దెబ్బతీసేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి పెయిడ్ సంస్థల పట్ల ఏం చర్యలు తీసుకుంటారని చెప్పని వాళ్ళ మేము పోలీసు వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అందరికీ సమానంగా అమలు కావాలా. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంగానే దొంగ కేసులు పెడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనగానే పోలీస్ స్టేషన్ల చుట్టూ పేరెంటాలకు పిలిచినట్టుగా పోలీసు వాళ్ళు పిలిచి వాళ్ళని రోజులు గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటా ఉన్నారు. మేమేమో పోలీస్ స్టేషన్లకు వచ్చి అన్ని ఆధారాలతో కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా వాటిపైన చర్యలు తీసుకోవట్లేరు. రేవంత్ రెడ్డి జేబు సంస్థగా ఇవాళ మారి అనేక ఈ ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీళ్లపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకు తొత్తులుగా ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తా ఉంది. దురదృష్టకరం. వారికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ తప్పుడు ప్రచారాలతో బీఆర్ఎస్ పార్టీ యొక్క అస్తిత్వాన్ని గాని, బీఆర్ఎస్ పార్టీ ప్రగతిని గాని, రానున్నటువంటి ఒక రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చేటువంటి ఒక ప్రస్థానాన్ని ఆపలేరు. కానీ పోలీసు వారు దయచేసి మీరు వెంటనే మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ దోషులపైన కేసులు పెట్టాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపే విధంగా మీరు ట్విట్టర్ కంపెనీకి రాయండి, ఫేస్బుక్ కంపెనీకి రాయండి. ఈ వెరిఫైడ్ హ్యాండిల్స్ ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నందుకు వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా చట్టపరమైన ఒక చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇది చూడండి, ఇదైతే ఆపన్న హస్తం. ఈ ఆపన్న హస్తం అంటే రేవంత్ హస్తం. ఇది ఆపన్న హస్తం అంటే కాంగ్రెస్ హస్తం. ఈ ఆపన్న హస్తం రేవంత్ హస్తం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గులాబీ గడికి బీటలు, త్వరలోనే హరీష్ కొత్త పార్టీ. కలలు కంటున్నావా రేవంత్ రెడ్డి గారు? పగటి కలల వ్యాధి ఏమైనా వచ్చిందా ఏంటి? పగటి కలల వ్యాధి వస్తే ట్రీట్మెంట్ చేయించుకోండి. ఈ తప్పుడు ప్రచారాలు చేసినంత మాత్రాన పార్టీకి బీటలు మారేది లేదు. నీ ప్రభుత్వం బీటలు మారిపోయింది. అలా నీకు చేతగాట్లే, పరిపాలన చేతగాట్లే. నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని. ఈ తప్పుడు ప్రచారం వల్ల మీరు ఒకవేళ గనక బీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతుంది అనుకుంటే, మీరు గనక కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికో, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికో విభేదాలు వస్తాయనుకుంటే పగటి కలలు మాత్రమే. ఇవి పగటి కలలుగానే మిగిలిపోతాయి. నేను గుండెల మీద చేయబెట్టుకుని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ హ్యాండిల్స్ నడుపుతున్న పెద్ద మనుషులు ఒక్కసారి ఆలోచించాలా. దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం చెప్పండి? మీరు ఇస్తానన్నట్టుగా 4,000 పెన్షన్ ఇవ్వగలుగుతారా? మీరు ఇస్తానన్నట్టుగా రైతు భరోసా 15,000 రూపాయలు ఇవ్వగలుగుతారా? మీరు పూర్తి చేయనట్టుగా రైతు రుణమాఫీ పూర్తి అవుతుందా? మీరు ఇస్తానన్నట్టుగా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇవ్వగలుగుతారా? మీరు ఇస్తానన్నట్టుగా 2,500 రూపాయల మహిళలకు మీరేమైనా వాళ్లకు ఆర్థిక పరమైన సహాయం అందజేయగలుగుతారా? ఉద్యోగాలు సృష్టించగలుగుతారా? కళ్యాణ లక్ష్మి అమలు చేయగలుగుతారా? షాదీ ముబారక్ అమలు చేయగలుగుతారా? పరిపాలన చేయమంటే ఈ చిల్లర మల్లర ప్రచారాలు ఏందండి? దీనికోసమైనా నువ్వు మార్పు కావాలా, కాంగ్రెస్ కావాలా అని చెప్పని ప్రచారాలు చేసింది? ఇదేనా ప్రజాపాలన అంటే? పనికిరాని ప్రచారాలు చేయటమే ప్రజాపాలన. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, రాముడికి హనుమంతుడు ఎట్లనో కేసీఆర్ గారికి హరీష్ రావు గారు అట్లా. రేవంత్ రెడ్డి ఎన్ని కలలు కన్నా, ఎన్ని అడ్డమైన ప్రచారాలు చేసినా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కృష్ణార్జున్ లెక్క వాళ్ళని ఎవరు విడదీయలేరు.
ఈ పార్టీకి బలమైనటువంటి నాయకులుగా ఉన్నారు, భవిష్యత్తులో ఉంటారు. మీ భరతం పెడతారు, మిమ్మల్ని గద్దె తీస్తారు. నిజమైనటువంటి ప్రజాస్వామిక పాలన రానున్న 3 సంవత్సరాల్లో తప్పనిసరిగా మేము నిలబెడతాం. కానీ చిల్లర ప్రయత్నాలు చేసి ప్రజలలో పార్టీగా ప్రభుత్వంగా పలచన కావద్దని చెప్పని రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాట్లాడేది కదా. ఓకే సార్.